మీ ఫోన్‌లో ఉన్న డేటా నిజంగానే సేఫ్‌గా ఉందా? ఒక చిన్న లింక్ క్లిక్ చేస్తే మీ ఎంటైర్ అకౌంట్ హ్యాక్ అవ్వొచ్చని మీకు తెలుసా? ఒక చిన్న మిస్టేక్ మీ బ్యాంక్ అకౌంట్ ఎంప్టీ చేయగలదు. హ్యాకర్స్ మూవీలో చూపించినట్టు సిస్టమ్ బ్రేక్ చేయరు. వాళ్ళు మీ మిస్టేక్ కోసం వెయిట్ చేస్తారు. ఈ వీడియోలో మనం డీప్‌గా అర్థం చేసుకుందాం. హ్యాకర్స్ సిస్టమ్‌లో ఎలా ఎంటర్ అవుతారు? వాళ్ళు యూజ్ చేసే రియల్ వరల్డ్ టెక్నిక్స్ ఏంటి? ముఖ్యంగా మీరు ఎలా సేఫ్‌గా ఉండాలి అని. ఇది రియల్ వరల్డ్‌లో జరుగుతున్న యాక్చువల్ మెథడ్స్. మీరు స్టూడెంట్ అయినా, ఎంప్లాయ్ అయినా, యూట్యూబర్ అయినా ఈ నాలెడ్జ్ మీకు తప్పనిసరిగా అవసరం. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకుందాం. ఈ టాపిక్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అని. ప్రతిరోజు ప్రపంచంలో లక్షల మంది సైబర్ అటాక్స్‌కి గురవుతున్నారు. వాళ్ళలో చాలా మంది నార్మల్ యూజర్సే. సైబర్ అటాక్స్ అనేవి ఫ్యూచర్ ప్రాబ్లం కాదు. ఇవి ఇప్పుడే జరుగుతున్నాయి మరియు నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనేది అన్‌ప్రెడిక్టబుల్. కాబట్టి ఈ వీడియో కేవలం నాలెడ్జ్ కోసమే కాదు. మీ యొక్క ప్రొటెక్షన్ అండ్ మీ డేటా అండ్ మనీ ప్రైవసీ కోసం. మీరు అవేర్‌గా ఉంటే మీరు సేఫ్‌గా ఉండగలరు. అదే ఈ వీడియో మెయిన్ గోల్. మొదటగా ఫిషింగ్ గురించి మాట్లాడుకుందాం. ఫిషింగ్ అంటే హ్యాకింగ్‌లో మోస్ట్ పవర్‌ఫుల్ మెథడ్. ఇది టెక్నికల్ అటాక్ కాదు, ఒక సైకలాజికల్ ట్రాప్. అంటే హ్యాకర్ సిస్టమ్‌ని హ్యాక్ చేయడానికి ప్రయత్నించడు. యూజర్‌ని మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. హ్యాకర్స్ ఏం చేస్తారంటే జెన్యూన్‌గా కనిపించే ఈమెయిల్స్ పంపిస్తారు లేదా ఎస్ఎంఎస్, వాట్సాప్ మెసేజెస్ పంపిస్తారు. ఈ మెసేజెస్ చూస్తే నిజంగా ఒరిజినల్ కంపెనీ పంపినట్టే అనిపిస్తుంది. ఇప్పుడు ఒక రియల్ వరల్డ్ సినారియోలో ఇమాజిన్ చేద్దాం. రామ్ అనే ఒక సాధారణ యూజర్ ఉన్నాడు అనుకోండి. అతను డైలీగా ఫోన్ యూజ్ చేస్తాడు, బ్యాంకింగ్ యాప్స్ యూజ్ చేస్తాడు, సోషల్ మీడియా యూజ్ చేస్తాడు. అంటే మనలాగా ఒక నార్మల్ యూజర్. ఒకరోజు అతనికి ఒక ఈమెయిల్ వచ్చింది. యువర్ బ్యాంక్ అకౌంట్ విల్ బి బ్లాక్డ్, వెరిఫై నౌ అని. ఈమెయిల్ చాలా జెన్యూన్గా ఉంది, లోగో ఉంది, డిజైన్ కరెక్ట్గా ఉంది, లాంగ్వేజ్ ప్రొఫెషనల్గా ఉంది. రామ్ అనుకున్నాడు ఇది నిజంగానే బ్యాంక్ నుండి వచ్చిన ఈమెయిల్ అయి ఉంటుంది అని. అతను ప్యానిక్ అయ్యాడు. అకౌంట్ బ్లాక్ అయితే ప్రాబ్లం అవుతుంది అనుకున్నాడు. వెంటనే లింక్ క్లిక్ చేశాడు. ఒక లాగిన్ పేజ్ ఓపెన్ అయ్యింది. అది ఎగ్జాక్ట్గా బ్యాంక్ వెబ్సైట్లా కనిపించింది. అతను యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాడు. అతనికి ఏం డౌటు రాలేదు. అతను ఏమనుకున్నాడంటే ప్రాబ్లం సాల్వ్ అయ్యింది అని. కానీ అక్కడితో స్టోరీ ఆగలేదు. కొన్ని గంటల తర్వాత అతనికి ఒక కాల్ వచ్చింది. సార్, సస్పిషియస్ యాక్టివిటీ డిటెక్ట్ అయింది. మీ అకౌంట్ సెక్యూర్గా చేయాలంటే ఓటీపీ చెప్పండి అని. కాల్ కూడా ప్రొఫెషనల్గా ఉంది, వాయిస్ కాన్ఫిడెంట్గా ఉంది. రామ్ మళ్ళీ ట్రస్ట్ చేశాడు. అతను ఓటీపీ కూడా చెప్పేశాడు. రిజల్ట్ ఏమైందంటే బ్యాంక్ అకౌంట్ ఈమెయిల్ హ్యాక్డ్, సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్. హ్యాకర్ ఏమీ అడ్వాన్స్డ్ హ్యాకింగ్ టూల్ ఏమీ యూజ్ చేయలేదు, సిస్టమ్ని బ్రేక్ చేయలేదు, ఫైర్ వాల్ బైపాస్ చేయలేదు. స్టెప్ బై స్టెప్ యూజర్ని మ్యానిపులేట్ చేశాడు. తర్వాత ఫేక్ వెబ్సైట్, తర్వాత ఫేక్ కాల్. ఇది ఒక కంప్లీట్ అటాక్ చైన్. ఈ స్టోరీ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే హ్యాకర్ మీ సిస్టమ్ని హ్యాక్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒక్క తప్పు చేస్తే చాలు, స్వయంగా మీరే యాక్సెస్ ఇచ్చినట్టు అవుతుంది. అందుకే గుర్తుంచుకోండి, థింక్ బిఫోర్ యూ క్లిక్. ఒక్క సెకండ్ ఆలోచిస్తే చాలా పెద్ద లాస్ అవాయిడ్ చేయొచ్చు. వీక్ పాస్వర్డ్స్. ఇది చాలా సింపుల్ మిస్టేక్ కానీ చాలా డేంజరస్. చాలామంది పాస్వర్డ్స్ ఇలా పెడతారు, 1234 పాస్వర్డ్ నేమ్ 123. ఇవి గెస్ట్ చేయడం కూడా చాలా ఈజీ, ఎందుకంటే ఇవి కామన్ ప్యాటర్న్స్, ఆల్మోస్ట్ అందరూ యూజ్ చేసే కాంబినేషన్స్. హ్యాకర్స్ బ్రూట్ ఫోర్స్ టూల్ యూజ్ చేస్తారు. బ్రూట్ ఫోర్స్ అంటే ఏంటి? అసలు బ్రూట్ ఫోర్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం. థౌజండ్స్ ఆఫ్ పాస్వర్డ్ కాంబినేషన్ ఫర్ సెకండ్ ట్రై చేయడం. అంటే ఒకసారి మాన్యువల్గా గెస్ట్ చేయడం కాదు, ఆటోమేటెడ్ టూల్ సెకండ్స్లోని వేల కాంబినేషన్స్ ట్రై చేస్తాయి. అందుకే సింపుల్ పాస్వర్డ్స్ సెకండ్స్లోనే క్రాక్ అయిపోతాయి. ఇంకో డేంజరస్ విషయం ఏమిటంటే పాస్వర్డ్స్ రీయూజ్ చేయడం. ఎగ్జాంపుల్గా మీరు సేమ్ పాస్వర్డ్ని జీమెయిల్కి, ఫేస్బుక్కి, బ్యాంక్కి ఎలా యూజ్ చేస్తే ఒక సైట్ హ్యాక్ అయితే అన్ని అకౌంట్స్ రిస్క్లో పడతాయి. ఎందుకంటే హ్యాకర్స్కి ఆల్రెడీ పాస్వర్డ్ తెలుసు. అతను అదే పాస్వర్డ్తో ఇతర అకౌంట్స్లో లాగిన్ అయ్యే ప్రయత్నం చేస్తాడు. చాలా సందర్భంలో అది వర్క్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మీరు 5 to 6 అకౌంట్స్కి సేమ్ పాస్వర్డ్ యూజ్ చేస్తే ఒక చిన్న లీక్ వల్ల మీ ఎంటైర్ డిజిటల్ లైఫ్ రిస్క్లో పడుతుంది కదా. కానీ ప్రాక్టికల్గా ప్రాబ్లం ఏమిటంటే ఇన్ని కాంప్లెక్స్ పాస్వర్డ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది. అందుకే బెస్ట్ సొల్యూషన్ పాస్వర్డ్ మేనేజర్ యూజ్ చేయండి. ఈ పాస్వర్డ్ మేనేజర్ స్ట్రాంగ్ పాస్వర్డ్ని జనరేట్ చేస్తుంది, సెక్యూర్గా స్టోర్ చేస్తుంది. మీకు రిమెంబర్ చేయవలసిన అవసరం ఉండదు. పబ్లిక్ వైఫై రిస్క్. ఇప్పుడు చాలామంది డైలీగా చేసే ఒక కామన్ మిస్టేక్ గురించి మాట్లాడుకుందాం. పబ్లిక్ వైఫై యూజ్ చేయడము. కేవ్స్, ఎయిర్పోర్ట్స్, రైల్వే స్టేషన్స్లో ఫ్రీ వైఫై కనిపిస్తే వెంటనే కనెక్ట్ అవుతాం. ఎందుకంటే ఫ్రీగా ఉంటుంది, ఈజీగా యాక్సెస్ ఉంటుంది. కానీ ఇక్కడే రిస్క్ మొదలవుతుంది. పబ్లిక్ వైఫైలో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమిటంటే సెక్యూరిటీ. చాలా పబ్లిక్ వైఫైలో ప్రాపర్ ఎన్క్రిప్షన్ అనేది ఉండదు. అంటే మీరు సెండ్ చేసే డేటా ఫుల్ సెక్యూర్గా ఉండదు. హ్యాకర్స్ ఏం చేస్తారంటే అదే వైఫై నెట్వర్క్లో కనెక్ట్ అవుతారు.
అదే నెట్వర్క్లో ఉన్నప్పుడు వారి డేటా ఇంటర్సెప్ట్ చేయగలుగుతారు. దీనిని సింపుల్గా చెప్పాలంటే మీరు పంపే ఇన్ఫర్మేషన్ మధ్యలో క్యాప్చర్ చేయబడుతుంది. ఎగ్జాంపుల్గా మీరు లాగిన్ అవుతున్నారు అనుకోండి, ఈమెయిల్, సోషల్ మీడియా, బ్యాంక్ యాప్స్. మీరు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నప్పుడు అది సెక్యూర్గా వెళ్ళకపోవచ్చు. హ్యాకర్ అదే నెట్వర్క్లో ఉంటే ఆ డేటాని క్యాప్చర్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇంకో డేంజరస్ సిచ్యువేషన్ ఫేక్ వైఫై నెట్వర్క్స్. ఎగ్జాంపుల్, ఫ్రీ ఎయిర్పోర్ట్ వైఫై అని పేరు కనిపిస్తుంది. మీరు కనెక్ట్ అవుతారు, కానీ అది అఫీషియల్ నెట్వర్క్ అనేది కాదు. హ్యాకర్ క్రియేట్ చేసిన ఫేక్ నెట్వర్క్. మీరు కనెక్ట్ అయిన వెంటనే మీ ఎంటైర్ ట్రాఫిక్ అటాకర్స్కి విజిబుల్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మీరు బ్యాంకింగ్ లాగిన్ చేసి పేమెంట్ చేస్తున్నారు అనుకోండి, అదే టైంలో డేటా లీక్ అయితే రిజల్ట్ సీరియస్ ఫినాన్షియల్ లాస్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ టైం పబ్లిక్ వైఫై కనెక్ట్ అయ్యే ముందు ఒకసారి ఆలోచించండి. కన్విన్స్ కోసం సెక్యూరిటీ కాంప్రమైజ్ చేయొద్దు. సోషల్ ఇంజనీరింగ్. ఇప్పుడు హ్యాకింగ్లో మోస్ట్ డేంజరస్ టెక్నిక్ గురించి మాట్లాడుకుందాం. సోషల్ ఇంజనీరింగ్ అంటే ఇది ఒక టూల్ గురించి కాదు, ఇది టెక్నాలజీ గురించి కాదు, ఇది పూర్తిగా మనిషి మైండ్ గురించి. సింపుల్గా చెప్పాలంటే సోషల్ ఇంజనీరింగ్ అంటే ఒక వ్యక్తిని మ్యానిపులేట్ చేసి అతని దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం. హ్యాకర్ సిస్టమ్ని అటాక్ చేయడు, డైరెక్ట్గా మనిషినే టార్గెట్ చేస్తాడు. ఎందుకంటే హ్యూమన్స్ ఆర్ ద వీకెస్ట్ లింక్. హ్యాకర్స్ ఎలా అప్రోచ్ అవుతారంటే చాలా న్యాచురల్గా బిహేవ్ చేస్తారు. ఎగ్జాంపుల్గా బ్యాంక్ ఎంప్లాయీలా మాట్లాడడం, ఐటీ సపోర్ట్లా కాల్ చేయడం. ఎగ్జాంపుల్ సినారియో ఇమాజిన్ చేద్దాం. మీకు ఒక కాల్ వచ్చింది, హలో సార్, నేను మీ బ్యాంక్ నుండి మాట్లాడుతున్నాను అని. వాయిస్ ప్రొఫెషనల్గా ఉంది, కాన్ఫిడెన్స్ హైలో ఉంది. మీరు ఆటోమేటిక్గా ట్రస్ట్ చేస్తారు. తర్వాత వాళ్ళు ఎలా అంటారు, మీ అకౌంట్లో సస్పీషియస్ యాక్టివిటీ ఉంది, మీ అకౌంట్ సేవ్ చేయాలంటే ఓటీపీ చెప్పండి సార్. మీరు ప్యానిక్ అవుతారు, అకౌంట్ సేవ్ చేయాలనిపిస్తుంది, వెంటనే ఓటీపీ చెప్పేస్తారు. బూమ్, అదే మూమెంట్లో యాక్సెస్ వాళ్ళకు వెళ్ళిపోతుంది. ఇంకో కామన్ ట్రిక్, ఫేక్ జాబ్ కాల్స్, ఆఫర్స్. మీకు జాబ్ సెలెక్ట్ అయ్యింది, ప్రాసెసింగ్ ఫీ పే చేయండి అని మనీ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఫైనల్ రిజల్ట్ స్కామ్ కాల్. సోషల్ ఇంజనీరింగ్లో మెయిన్ వెపన్స్ ఏమిటంటే ఎమోషన్స్. ఫస్ట్ ఫియర్ క్రియేట్ చేస్తారు, అకౌంట్ బ్లాక్ అవుతుంది అని. నెక్స్ట్ ట్రస్ట్ అనేది బిల్డ్ చేస్తారు, నేను బ్యాంక్ నుండి మాట్లాడుతున్నానని. నెక్స్ట్ అర్జెన్సీ క్రియేట్ చేస్తారు, ఇప్పుడే వెంటనే యాక్షన్ తీసుకోండి అని. మీరు ఆలోచించే ముందే రియాక్ట్ అయ్యేలా చేస్తారు. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం గమనించండి, హ్యాకర్కి మీ పాస్వర్డ్ అవసరం లేకపోవచ్చు, మీరు స్వయంగా ఇవ్వగలుగుతారు. ఇదే సోషల్ ఇంజనీరింగ్ పవర్. టెక్నాలజీ ఎంత స్ట్రాంగ్ అయినా మనం కేర్లెస్గా ఉంటే సెక్యూరిటీ యూజ్లెస్ అవుతుంది. కాబట్టి స్మార్ట్ అండ్ అలర్ట్గా ఉండండి. ఇప్పటి వరకు మనం యూజర్ని టార్గెట్ చేసే అటాక్స్ గురించి చూసాం, కానీ ఇప్పుడు డైరెక్ట్గా సిస్టమ్ని అటాక్ చేసే మెథడ్స్ గురించి మాట్లాడుకుందాం. మాల్వేర్. మాల్వేర్ అంటే ఏంటి? మాల్వేర్ అంటే మాలిక్యులర్ సాఫ్ట్వేర్ అనే పదానికి షార్ట్ ఫామ్. అంటే సిస్టమ్కి డ్యామేజ్ చేయడానికి డిజైన్ చేసిన సాఫ్ట్వేర్. ఇది నార్మల్ సాఫ్ట్వేర్లా కనిపిస్తుంది, కానీ బ్యాక్గ్రౌండ్లో డేంజరస్ పనులు చేస్తుంది. మాల్వేర్ ఎలా సిస్టంలోకి వస్తుందంటే చాలా సింపుల్ వేస్ ఉన్నాయి. అన్నౌన్ ఫైల్స్ డౌన్లోడ్ చేయడము, క్రాక్డ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడము, సస్పీషియస్ ఈమెయిల్ అటాచ్మెంట్ ఓపెన్ చేయడం, ఫేక్ యాప్స్ ఇన్స్టాల్ చేయడము. ఒక చిన్న మిస్టేక్ చేస్తే చాలు, సిస్టమ్ కాంప్రమైజ్ అయిపోతుంది. ఇప్పుడు మాల్వేర్ టైప్స్ గురించి అర్థం చేసుకుందాం. 1. వైరస్. ఇది ఒక ఫైల్కి అటాచ్ అవుతుంది, మీరు ఆ ఫైల్ ఓపెన్ చేసినప్పుడు వైరస్ యాక్టివేట్ అవుతుంది. ట్రోజన్. ఇది ఒరిజినాలిటీని హైడ్ చేస్తూ ఉంటుంది, అంటే యూస్ఫుల్ సాఫ్ట్వేర్లా కనిపిస్తుంది, కానీ లోపల డేంజరస్ కోడ్ అనేది ఉంటుంది. అటాకర్స్కి బ్యాక్ డోర్ యాక్సెస్ అనేది ఇస్తుంది. ర్యాన్సమ్వేర్. ఇది చాలా డేంజరస్ టైప్, ఇది మీ ఫైల్స్ని లాక్ చేస్తుంది, తరువాత ఇలా మెసేజ్ చూపిస్తుంది, పే మనీ టు అన్లాక్ యువర్ ఫైల్స్. మీరు పే చేయకపోతే డేటా పర్మనెంట్లీ లాస్ అవుతుందని. స్పైవేర్. ఇది సైలెంట్గా పనిచేస్తుంది, మీరు ఏం చేస్తున్నారో ట్రాక్ చేస్తుంది. కీ స్టోర్స్, పాస్వర్డ్స్, బ్రౌజింగ్ యాక్టివిటీస్ మీకు తెలియకుండానే మీ డేటా లీక్ చేస్తుంది. ఇప్పుడు ఒక రియల్ లైఫ్ సిచ్యువేషన్ ఇమాజిన్ చేద్దాం. మీరు ఒక క్రాక్డ్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేశారనుకోండి, ఫ్రీగా వస్తుందని ఇన్స్టాల్ చేశారు. ఫస్ట్ లుక్లో సాఫ్ట్వేర్ పర్ఫెక్ట్లీ వర్క్ అనేది అవుతుంది, కానీ బ్యాక్గ్రౌండ్లో మాల్వేర్ ఇన్స్టాల్ అవుతుంది. కొంతసేపటికి సిస్టమ్ స్లో అవుతుంది, అన్నౌన్ పాపప్స్ వస్తాయి, అకౌంట్స్ ఆటోమేటికలీ లాగిన్ అవుతుంటాయి. వరస్ట్ కేసులో బ్యాంక్ డీటెయిల్స్ కూడా లీక్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటుంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, మాల్వేర్ ఒకసారి సిస్టంలోకి వచ్చిందంటే రిమూవ్ చేయడం చాలా కష్టం. కొన్ని కేసెస్లో ఫుల్ సిస్టమ్ ఫార్మాట్ చేయాల్సి వస్తుంది. మాల్వేర్ అటాక్స్ సైలెంట్గా జరుగుతాయి, కానీ ఇంపాక్ట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి స్మార్ట్గా డౌన్లోడ్ చేయండి, సేఫ్గా యూజ్ చేయండి. ఇప్పటి వరకు మనం చాలా అటాక్స్ గురించి చూసాం. ఫిషింగ్, వీక్ పాస్వర్డ్స్, పబ్లిక్ వైఫై రిస్క్స్, సోషల్ ఇంజనీరింగ్, మాల్వేర్.
ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న, మనం సేఫ్గా ఎలా ఉండాలి? సైబర్ సెక్యూరిటీ అనేది కాంప్లికేటెడ్ కాదు. కొన్ని సింపుల్ హ్యాబిట్స్ ఫాలో చేస్తే చాలా పెద్ద అటాక్స్ అవాయిడ్ చేయవచ్చు. స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్ ప్రొటెక్షన్ చూద్దాం. స్ట్రాంగ్ పాస్వర్డ్ యూజ్ చేయండి. సేమ్ పాస్వర్డ్ మల్టిపుల్ ప్లేసెస్లో యూజ్ చేయొద్దు. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని ఎనేబుల్ చేసుకోండి. పాస్వర్డ్తో పాటు ఎక్స్ట్రా సెక్యూరిటీ లేయర్ యాడ్ అవుతుంది. ఎగ్జాంపుల్, అథెంటికేషన్ యాప్. పాస్వర్డ్ తెలిసినా ఓటీపీ లేకపోతే లాగిన్ అవ్వడం పాసిబుల్ కాదు. ఇప్పుడు మీరు ఏదైనా లింక్స్ క్లిక్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి. అన్నౌన్ లింక్స్ అనేవి అవాయిడ్ చేయండి. ఎస్పెషలీ ఈమెయిల్స్, ఎస్ఎంఎస్, వాట్సాప్ మెసేజెస్ క్లిక్ చేసే ముందు వెరిఫై చేసుకోండి. పబ్లిక్ వైఫైలో కేర్ఫుల్గా ఉండండి. బ్యాంకింగ్ అండ్ పేమెంట్స్ అవాయిడ్ చేయండి. సెన్సిటివ్ పనులు చేయొద్దు. పాసిబుల్ అయితే VPN కూడా ఆన్ చేసుకోండి. సాఫ్ట్వేర్ అండ్ యాప్స్ అప్డేటెడ్గా ఉంచుకునేటట్టు చూడండి. అప్డేట్స్లో సెక్యూరిటీ ఫిక్సెస్ అనేవి ఉంటాయి. ఓల్డ్ వెర్షన్లో వల్నరబిలిటీస్ అనేవి ఉంటాయి. అప్డేట్స్ లేకపోతే హ్యాకర్స్కి ఈజీగా ఎంట్రీ పాయింట్ అవుతుంది. యాంటీవైరస్ అండ్ సెక్యూరిటీ టూల్స్ యూజ్ చేయండి. ఇది మాల్వేర్ డిటెక్ట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. రెగ్యులర్ స్కాన్ కూడా చేస్తుంది. అన్నౌన్ ఫైల్స్ అండ్ డౌన్లోడ్స్ అవాయిడ్ చేయండి. ఫ్రీ సాఫ్ట్వేర్, క్రాక్డ్ యాప్స్, ఇది చాలా రిస్క్. డౌన్లోడ్ చేసే ముందు సోర్స్ వెరిఫై చేయండి. పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయొద్దు. ఓటీపీ, పాస్వర్డ్, బ్యాంక్ డీటెయిల్స్ ఎవరికి ఇవ్వద్దు. ఈ సైబర్ సెక్యూరిటీలో బిగ్ వెపన్స్ ఏంటంటే అవేర్నెస్. మీరు అవేర్గా ఉంటే 90% అటాక్స్ అవాయిడ్ చేయవచ్చు. చివరిగా ఒక పవర్ఫుల్ లైన్ గుర్తుంచుకోండి. హ్యాకర్స్ స్మార్ట్గా ఉంటారు, కానీ మీరు అలర్ట్గా ఉంటే మీరు ఆల్వేస్ వన్ స్టెప్ ఎహెడ్. ఇప్పటి వరకు మనం హ్యాకింగ్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. ఎలా అటాక్స్ జరుగుతాయి, ఎలా యూజర్ ట్రాప్ అవుతారు, ఎలా సిస్టమ్స్ కాంప్రమైజ్ అవుతాయి అని. టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయినా హ్యూమన్ మిస్టేక్స్ ఉంటే సెక్యూరిటీ యూజ్లెస్ అవుతుంది. కాబట్టి ఒక చిన్న పాస్ తీసుకోండి. ఏదైనా క్లిక్ చేసే ముందు, ఏదైనా షేర్ చేసే ముందు, ఏదైనా ట్రస్ట్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే 1 సెకండ్ అవేర్నెస్ మీ మంత్స్ లేదా ఇయర్స్ ఆఫ్ డ్యామేజ్ని సేవ్ చేయగలదు. ఇది కేవలం హ్యాకింగ్ గురించి వీడియో కాదు. ఇది మీ డిజిటల్ లైఫ్ గురించి, మీ ఐడెంటిటీ గురించి, మీ ఫ్యూచర్ గురించి. చివరిగా ఒక లైన్ గుర్తుంచుకోండి. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ రికవరీ. ఎందుకంటే రికవర్ అవ్వడం చాలా హార్డ్, కానీ ప్రివెంట్ చేయడం చాలా ఈజీ. కాబట్టి అలర్ట్గా, స్మార్ట్ అండ్ సెక్యూర్గా ఉండండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న సపోర్ట్ చేయండి. వీడియోకి లైక్ ఇవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇలాంటి రియల్ వరల్డ్ యూస్ఫుల్ కంటెంట్ మీకోసం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా ఇలాంటి స్కామ్స్ గురయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఒక్క షేర్ ఎవరికైనా పెద్ద లాస్ అవాయిడ్ చేయొచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉన్నా లేదా ఇంకో టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలనిపిస్తే కామెంట్లో తప్పకుండా చెప్పండి. నేను డెఫినెట్లీ రెస్పాండ్ అవుతాను. రిమెంబర్, అవేర్నెస్ ఈజ్ ద బెస్ట్ సెక్యూరిటీ. మీరు అవేర్గా ఉంటే మీరు సేఫ్గా ఉన్నట్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే సేఫ్, స్టే స్మార్ట్, స్టే సెక్యూర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.